సో హలో గైస్, ఇంకా మీరైతే రోజు బ్లాగ్స్ అప్లోడ్ చేయమన్నారు, ఏదో ఒకటి అప్లోడ్ చేయమన్నారు. బట్ కంటెంట్ ఎక్కడ? కంటెంట్ లేదు గైస్. రోజు మన దగ్గర కంటెంట్ ఉండడానికి మనం ఏమన్నా మినిస్టరా, సీఎమా, పిఎమా, ఈ రోజు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పడానికి. సో మా చెల్లిని ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాను, ఫేస్ రివీల్. సో ఫైనల్ గా మా చెల్లి ఫేస్ రివీల్ అయితే చేసేస్తున్నాం. నేను చేయట్లా, ఆమె వచ్చి చేయించుకుంటుంది. ఓకే, మా చెల్లి పేరు నమిత అన్నమాట. మాట్లాడు, వస్తా అంటే సరిపోదు, మాట్లాడాలి యూట్యూబ్ లో. సో హలో గైస్, హాయ్ ఫ్రెండ్స్. సో నేనైతే ఫైనల్ గా అయితే వచ్చేసాను. నాకు యూట్యూబ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఇవాళ ఇలా కుదిరింది. సో ఎలాగో వచ్చాను కాబట్టి ఒక చిన్న చిప్ ఛాలెంజ్ అయితే చేయాలనుకో. సో ఏదో మాట్లాడు, అంత నేనే మాట్లాడాలా? నాకేం అర్థం కావట్లేదు నువ్వు వచ్చాక ఏం మాట్లాడాలో. సో అంటే బ్లాగ్ స్టార్ట్ చేద్దామని మా చెల్లి బాగా ఫోర్స్ చేసింది గైస్. సో దానికోసమే. సో చాలా మంది అడుగుతున్నారు 2 ఏళ్ళ నుంచి యూట్యూబ్ ఎందుకు చేయట్లేదని. బట్ కొన్ని పనుల వల్ల పడిపోయాను. బట్ మా చెల్లి రిక్వెస్ట్ చేసి చెయ్యాలి అని ఫైనల్ గా మనమైతే స్టార్ట్ చేసాం అన్నమాట. సో ఇప్పుడు ఏదో ఒక ఛాలెంజ్ చేయమంది. ఆ ఛాలెంజ్ పేరేంటి? సో ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో మొత్తం ఒకటే ఛాలెంజ్ ఫేమస్ అవుతుంది, అదే చిప్ ఛాలెంజ్. లైక్ సో ఇప్పుడు ఒక 3 ఛాలెంజెస్ అయితే చేద్దాం. ఓకే, సో ఏం ఛాలెంజ్? సో ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఇదన్నమాట. ఓకే, సో ఇక్కడ సర్టెన్ డాట్స్ ఉన్నాయి. చిన్నప్పుడు మనం ఆడేవాళ్ళం కదా, పెన్స్. ఒక పెన్ నీకు, ఒక పెన్ నాకు. ఇప్పుడు నేను ఒక ఫ్యూ చిప్స్ అయితే ప్లేస్ చేస్తున్నాను. తినేచ్చా ఇప్పుడు కాదు, రైట్ టైంలో రైట్ ఛాలెంజ్ అంటే ఇదే గైస్. బాగా ఆకలేస్తుంది నాకు ఇప్పుడే. చిప్స్ ముందు పెట్టింది, తినచ్చా ఇప్పుడు? నో. ఏంటయ్యా ఇది, తినటం తప్ప వేరే పనేమి చేయవా నువ్వు? సో ఈ డాట్స్ మధ్యలో అయితే నేను చిప్స్ అయితే పెట్టేశాను. సో అవుట్ ఆఫ్ 9 ఒక దాంట్లో నేను ఇప్పుడు ఒక గ్రీన్ చిల్లీ అయితే వేయబోతున్నాను. సో హూస్ ద లక్కీ వన్ టు గెట్ దిస్ గ్రీన్ చిల్లీ చిప్? సో నేను ఇప్పుడు దాకా తినలేదు. సో ఈ లక్కీ పర్సన్ ఎవరో ఇప్పుడు ఏదో డిసైడ్ అయిపోతుంది. ఇప్పుడు తింటావా? వద్దు, అదైతే తిన్నావు, వేరే అన్ని తింటాను. ఇదేంటి, అది ఎందుకు? ఈ చిప్ మనం దొరకకుండా ఇప్పుడు అంతా ఛాలెంజ్ ఫినిష్ చేయాలి. ఎవరికైతే దొరికిద్దో వాళ్ళు లూజ్. సో బాక్స్లో ఇప్పుడు మనకు తెలిసిందే కదా, డాట్స్ కనెక్ట్ చేసి బాక్స్లో ఫామ్ అయ్యింది. సో ఆ ఫామ్ అయిన దాంట్లో ఏ చిప్ అయితే ఉంటుందో ఆ చిప్ తినొచ్చు. లాస్ట్లో ఇది ఎవరు ఆ లక్కీ పర్సన్కి వచ్చిద్దో మనం చూద్దాం. ఇక్కడ రిస్క్ ఏంటంటే లాస్ట్ గీత మనకి రాకుండా చూసుకోవాలి. అదే ఈ గేమ్ లో లాజిక్. షురూ కరో. వెయిట్, నువ్వా నేనా కాదు, ఫస్ట్ రాక్ పేపర్ సిజర్, ఎవరు విన్ అయితే వాళ్ళు. పిల్లల గొడవలద్దు, మెచ్యూర్గా ఆలోచిద్దాం. చిట్లేదు ఏ డిస్ట్ ఉంది. రాక్ పేపర్ సిజర్స్. ఓకే, రాక్ పేపర్ సిజర్స్. ఓకే, మనమే గీసేది. ఒక గేమర్ కి ఇలాంటి గేమ్స్ అంటే వెన్నతో పెట్టిన విద్య. సో నేనైతే ఫస్ట్ లైన్ అయితే గీసాను గైస్. ఈ గ్రీన్ చిల్లీయా? గ్రీన్ చిల్లీ వెనకాల ఉన్న లైన్ అయితే గీసాను. మీకైతే కెమెరాలో కనబడాలని కొంచెం ఇలా బెండ్ చేసాం. ఓకే, అక్కడ లైన్ గీసావు కదా. మనం ఎప్పుడు డేంజరే. నాకు ఏ మార్కర్ ఇచ్చావు? ఇది కరెక్ట్ గా గీయట్లా. సో మార్కర్ అయితే చేంజ్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడైతే నేను ఇది ఉండు, కనబడట్లా గ్రీన్. సో ఇక్కడ మనం లైన్ గీద్దాం. ఓకే, నెక్స్ట్ మనమా? నేనైతే ఇక్కడ గీస్తాను. ఓకే, సో ఏ బాక్స్ అయితే ఇప్పటిదాకైతే కంప్లీట్ అయితే అవ్వలేదు. సో లెట్స్ సీ. ఓకే, మనం ఇక్కడ గీసాము. సో సుధీర్ ఒక ఫుల్ చిప్ ఇచ్చేసాడు. ఓకే, ఇవ్వకూడదా? ఇది కదా మెయిన్ రిస్క్. చిప్స్ అయితే నాకు వస్తున్నాయి, నీకు ఆ చిప్ వచ్చింది. ఓకే, అర్థమైంది. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. వెయిట్, ఇక్కడే గేమర్ స్ట్రాటజీ వాడతాడు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. అక్కడ అవకాశం కనబడింది కదా అని దూరిపోడు, ఆలోచిస్తాడు. ఓకే, నేను చిప్ తీసుకోను, ఐ విల్ రిస్క్ ఇట్. సో తిన్నావా? అదేంటి, ఇట్స్ మై టర్న్.
నీటానా తిను ఎంజాయ్ బ్రో. సో ఎవరు ఎక్కువ చిప్స్ తిన్నారు అది కూడా విన్నారే పాపం తెలియట్లేదు. సో నేనైతే కంప్లీట్గా 3 తిన్నాను, 0. నాకు ఇది రాకూడదని అన్ని సాక్రిఫైస్ చేస్తున్నాను మా చెల్లి కోసం. గేమర్ గాయస్ ఏం రావట్లేదు. ఓకే ఒక చిప్ తిందాం, ఆకలి వేస్తుంది కాబట్టి. సో 3 గీసేసాను. సో ఓకే ఫైన్, గేమ్ వేసాడు కానీ మనకి స్ట్రాటజీ తెలుసు కాబట్టి. సో ఇంకోటి మనీ ఇవ్వాలి. ఎంజాయ్ సుధీర్. 4, 1. ఓకే నేను ఒకటే గీస్తా. అలా ఏమంటుంది? నో నో ఇట్స్ అ గేమ్. అమ్మో చీటింగ్ నాకు తెలియదు నిజంగా గేమ్ తెలియదు. సో ఎప్పుడు GTA మైన్క్రాఫ్ట్ కాదు, ఇలాంటి గేమ్స్ కూడా ఆడాలి. ఆడితేనే కదా బ్రెయిన్. కమాన్ తిను. ఎక్కువ చిప్స్ విన్ అయింది సుధీర్. బాగుంటుందా? తిని కూడా విన్ అవుతుంది. గ్రీన్ చిల్లీ బాగుంటుందా? చాలా బాగుంటుంది. మీకు తెలుసు, లైవ్ లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఓడిపోయి మరి. మీకు తెలుసు కదా చాలా బాగుంటుంది. కమాన్ జూమ్ ఇన్. ఒక గేమర్కి ఇలాంటి గేమ్స్ అంటే వెన్నతో పెట్టే విద్య. సో ఫస్ట్ ఛాలెంజ్ అయితే నేను విన్ అయ్యాను. ఛాలెంజ్ నెంబర్ 2 మళ్ళీ గ్రీన్ చిల్లీ గేమా? లేదు ఈసారి కొంచెం ఈజీ గేమ్, మైండ్ పెట్టాల్సిన గేమ్. నీకు బాగా వచ్చు కదా ఇందాక. నాకు తెలిసి నీకు గ్రీన్ చిల్లీ తినాలనిపించింది, అందుకే నువ్వు ఓడిపోయావు. యా మా చెల్లి కోసం ఫస్ట్ టైం మా చెల్లి ఓడిపోయింది, నేను చూడలేదు కదా, అందుకని నేనే ఓడిపోయాను. అన్నా నాకైతే ఈ గేమ్ బాగా తెలుసు. సో నేను చూడనప్పుడు మా చెల్లి ఒక 3 చిప్స్ సెలెక్ట్ చేసుకుంటుంది నా పేపర్లో నుంచి. ఏవైతే నేను తింటే అవుట్ అన్నమాట, అంటే బాంబ్, అవి డేంజర్ చిప్స్ అన్నమాట. సో నేను కూడా మా చెల్లివి 3 చిప్స్ సెలెక్ట్ చేస్తాను, అవి తింటే డేంజర్ అన్నట్టు. సో ఎవరైతే ఫస్ట్ 3 డేంజర్ చిప్స్ తినేస్తారో వాళ్ళు లూజ్ అయినట్టు, అంతేనా? అంతే గైస్. ఈ గేమ్ లో ఖచ్చితంగా ఈసారి చెల్లిని గెలవనివ్వను గైస్. మీరు చూస్తుండండి. లాస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కదా, పాపోని గెలవనిచ్చాను. ఇప్పుడు మాత్రం గెలిచే ఛాన్స్ లేదు. సో ఇది 6th సెన్స్ ఆర్ 7th సెన్స్ గేమ్. నువ్వు చూసావు కదా 7th సెన్స్ సినిమా? చూసాను, నేను చూసాను. సో విన్ నీకు ఉండాలిగా. విన్ ఇవాళ ఎవరు విన్ అవుతారు? సరే ఫస్ట్ ఎవరు ఎవరు ఫస్ట్ పెట్టాలో మళ్ళీ రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్స్. ఓకే నువ్వే. ఒక కళ్ళు మూసుకోనా? యా ఓకే ఫైన్. యా అయిపోయిందా? ఓకే ఇప్పుడు నువ్వు. మాకు మీ మీద నమ్మకం లేదు దొరా. ఇది కరెక్ట్. ఓకే గైస్ ఇంకా షురూ చేద్దాం. లెట్స్ గో. సో ఇక్కడ 3 బాంబ్స్ ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ నువ్వే తినాలి, నేను గెలిచావు కదా. ఓకే తిను. సో ఇది ద కార్నర్ వన్. అవుట్. బాంబ్ అది. సో యువర్ టర్న్. ఇప్పుడు నేనా? యా నేను కూడా కార్నర్ తీసుకుంటాను నీకోసం. యు ఆర్. ఇట్స్ బాంబ్. బాంబా? యా ఓకే బ్యాడ్ టైం. ఇప్పుడు నేను ఇది కిందది. సేఫ్. ఐ నో. ఇది తింటాను. యు ఆర్ సేఫ్. ఐ నో. ఇప్పుడు నువ్వు. యు ఆర్ సేఫ్. ఓకే ఓకే యు ఆర్ సేఫ్. ఇది మళ్ళీ ఒకసారి ఆలోచించుకో. ఇదే అయితే ఇలా అన్నాడంటే ఇదే. యు ఆర్ సేఫ్. ఇప్పుడు టెన్షన్ పెరిగిపోతుంది. సో ఇంకా 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి ఇద్దరికి. ఇది తింటాను. ఇట్స్ బాంబా? ఓకే నేను 2 పాయింట్స్ ముందున్నాను.
ఓడిపోవడానికి. Come on, let's pick this. It's a bomb. Safe. 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 ఇంకా ఇదే ఇంకా లాస్ట్ టైం చేస్తా. ఇప్పుడు మనకి 2-2. ఒకసారి మళ్ళీ పెట్టి ఆలోచించు. నో. ఓకే. 7th సెన్స్ సినిమా చూసాను నేను. 6th సెన్స్ 7th సెన్స్. సేఫ్. I know. Safe. ఇదా I think this. ఇట్స్ ఎ బాంబ్. సో చెప్పారు కదా ఈ గేమ్ నేనే గెలుస్తానని. ఇప్పుడు ఇది బాంబే అనుకుంటా కదా. ఇలా ప్యాటర్న్ పెట్టి నాకు అట్లేదు. ఎంతకు తెగించారా? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? ఇలా వెళ్ళిందని చీటింగ్ 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 चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. నా ప్యాటర్న్ అర్థమైపోయింది మైండ్లో. చీటింగ్ కాదు, చీటింగ్ లేదు, అర్థమైపోయింది నాకు. ఎవరెవరు చీటింగ్ అనుకుంటున్నారో సపోర్ట్ నమిత అని కింద కమెంట్స్ పెట్టండి ప్లీజ్. PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. చీటింగ్ చేస్తే కింద నేను చీటింగ్ చేశాను జరిగింది కదా, తనకు తెలిసిపోయిందంట నేను ఏదేది పెడుతున్నాను అనేది. నేను గెస్ట్ చేశాను, 7 సెన్స్ యూజ్ చేశాను చెప్పాను. సో ఫైనల్గా గైస్ టై అయితే అయింది. టై బ్రేకర్ గేమ్. ఓకే, ఈ గేమ్తో ఇంకా ప్రూవ్ అయిపోతుంది గైస్ మా ఇద్దరిలో ఎవరు తోపు అనేది. తోపుతురుం. సో ఇక్కడ చాలా చిప్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్గా కాకుండా ఒకటే చిప్ బ్రో. ఓకే. సో ఈ అన్నిట్లో నేను ఒక్కదానికి సేమ్ యువర్ ఫేవరెట్ గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేయబోతున్నాను మళ్ళీ. ఓకే, మళ్ళీ గ్రీన్ చిల్లీ. అమ్మో ఈసారి నాకు రాకూడదు, నేను తినలేను బాబు. చాలు వేసావు. ఓ షర్ట్ ఎక్కువ వేసేసింది కదా, ఎవరికి వస్తుందో కానీ. అమ్మో అంత ఎక్కువ వేసావేంటి? ఓకే, అది కారిపోతుంది కింద. సో ఇంకో డివైస్ మనకి హెల్ప్ అయ్యేది ఏంటంటే, సో ఇది డైస్ అనమాట. దీనిలో ఇప్పుడు ఇలా క్లిక్ చేస్తే మనకి డైస్ అనేది పడిద్ది లైక్ 4. సో అప్పుడు తను 4 తినాలి, నాకు 5 పడింది అంటే నేను 5 చిప్స్ తినాలి. అలా ఎవరికి అయితే లాస్ట్లో ఈ చిప్ తినిపోయే లైక్ దట్ లక్కీ ఫెలో ఎవరో తెలిసిపోద్ది. రాక్ పేపర్ సిజర్స్ మనమే స్టార్ట్ అన్నమాట. సో ప్రెస్ చేస్తున్నాను. నెంబర్ 4 కాబట్టి తినాలి. ఇప్పుడు నేను 1 ఇతనే 1 2 3 4 5 6 పడాలని గట్టిగా కామెంట్ చేయండి గైస్. 3 2 1 నేనే అయిపోయి 1 పడదు ఇందాకలాగా. ఏది పడినా నేనే తినాలేమో. షిట్, ఇట్స్ ఎగ్జాక్ట్లీ 2 గైస్. చెప్పాడు కదా మనమే గెలుస్తామని. నంచుకొని తిను. నో వే, నేనే గెలిచాను. తిను స్మెల్లా తిను. నాకు తిను, ఎలా ఉంటుందో టేస్ట్ తెలియాలిగా నీకు కూడా. మొత్తం ఒకేసారి నోట్లో పెట్టాలి, లేదు చీటింగ్ జరగకూడదు గైస్. తిను. యాక్టింగ్ మహానటి. ఎలా ఉంది? అమ్మో ఇంకో 2 వేసుకుంటుంది. అస్సలు బాగాలేదు. సో ఫైనల్గా గైస్ నేనే గెలిచాను, మన గేమర్ కాబట్టి. వాటర్ తాగేస్తుంది. సో అలా మీకు ఈ ఛాలెంజ్ నచ్చితే కింద కామెంట్ చేయండి. అండ్ నిజాయితీగా మనమే ఆడాం గైస్. నో.
సో మీరైతే కింద కామెంట్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని అందరినీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అండ్ ఇలాంటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి ఛాలెంజ్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. మళ్ళీ సుధీని ఓడిద్దాం ఈసారి. ఇలాంటి చిల్లీ కాకుండా ఇంకా హాట్ చిల్లీ సాస్ పెడదాం గైస్. నేను ఓడిపోను. రీక్యాప్ ఫస్ట్ గేమ్ వేసుకోండి గైస్. నేను కావాలని ఎవరు ఓడిపోయారు? సో సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.